2026 సంవత్సరం మిథున రాశి వాళ్ళకి సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మిథున రాశి అనగానే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు కనుక కా, కి, కు, కం, జ్ఞ, చ, కే, ఏ, హో, హ అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి జ్యోతిష్ శాస్త్రంలో మానసికంగా మిథున రాశి వాళ్ళు చురుకుదనం కానీ, మాటల చాతుర్యం కానీ, బుద్ధి సామర్థ్యానికి కానీ ప్రతీక. మరి ఈ రాశి వారిని మనం చూసినప్పుడు చర్చల్లో నైపుణ్యం కలిగిన వారిగా, కొత్త విషయాలపై ఎప్పుడూ ఆసక్తి చూపేవారిగా మనం గుర్తిస్తూ ఉంటాం. అధిపతి బుధుడు. అలాగే మేధస్సు కానీ, వాణిజ్యం కానీ, వ్యూహం కానీ, వాక్చాతుర్యానికి కానీ కారకుడు. బుధుడు అనుకూలంగా ఉన్నప్పుడు మిథున రాశి వారు ఒక్క మాటతోనే ప్రపంచాన్ని ఆకర్షించగలరు. మరి వారి మాటల్లో మంత్రశక్తి ఉంటుంది, ఆలోచనల్లో సృజనాత్మకత ఉంటుంది. అయితే బుద్ధి కొన్నిసార్లు ఆందోళన, అస్థిరత, అనిశ్చిత రూపంలో ఉంటుంది అన్నమాట. మరి 2026 మిథున రాశి వాళ్ళు మనసుని క్రమబద్ధం చేసుకొని ఆలోచనలతో సానుకూల దిశలో నడిపించడం చాలా ముఖ్యం వాళ్ళకి. మరి శని కానీ, గురువు కానీ, రాహు, కేతు సంచారాలు వలన 2026లో ఈ ప్రధాన గ్రహాల సంచారం వల్ల మిథున రాశి వాళ్ళకి అనేక రకాల మార్పుల్ని తీసుకొస్తుంది. అవేంటో చూద్దాం. గురువు 2026 మొదటి భాగంలో వృషభ రాశిలో ఉండి మీ ఆత్మీయతను, అంతర్గత జ్ఞానాన్ని పెంపొందిస్తాడు. ఇది మీకు ధ్యానము, ఆధ్యాత్మికత, అలాగే స్వీయ విశ్లేషణతో సహాయం చేస్తాడు. గురువు జూన్ నెల తర్వాత మీ రాశిలోకి ప్రవేశించడం, ఈ సంచారం మీకు ఒక పునర్జన్మ లాంటి శుభకాలం అని చెప్పచ్చు. కొత్త ఆలోచనలు, వ్యాపార ప్రారంభాలు, విద్యా పురోగతి, కుటుంబ శాంతి ఇవన్నీ కూడా మీకు గురు కృప వలన కలుగుతాయి. మరి శని మకర రాశిలో కర్మస్థానంలో ఉండడం వలన క్రమశిక్షణ, కష్టపడి పనిచేసేటువంటి స్వభావం మెరుగవుతుంది. మీ కృషికి స్థిరమైనటువంటి ఫలితం లభిస్తుంది. అయితే శని సమయాన్ని పరీక్షించే గురువు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. రాహు 10వ భావంలో వృత్తి, పేరు ప్రతిష్ట, పబ్లిక్ లైఫ్ను ప్రభావితం చేస్తున్నాడు. సాంకేతిక రంగం, మీడియా, ఇంటర్నెట్ మరియు మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇది విపరీతమైనటువంటి అభివృద్ధి కాలంగా చెప్పచ్చు. కానీ నైతికతతో ఉండకపోతే సమస్యలు తలెత్తుతాయి. కేతువు 4వ భావంలో ఉండడం కుటుంబం, తల్లిదండ్రులు, అలాగే ఇంటి ప్రశాంతత పైన ప్రభావాన్ని చూపిస్తాడు. కేతు అనేది విరక్తి గ్రహం కాబట్టి కొన్నిసార్లు మీ మనసు లోకానికి దూరంగా, అంతర్ముఖంగా మారచ్చు. 2026 మిథున రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తంగా చూస్తే మానసికంగా చక్కటి వృత్తి, అభివృద్ధి, జ్ఞాన విస్తరణ, అలాగే ఆధ్యాత్మిక జాగృతిని కలిగించేటువంటి సంవత్సరం. మరి జనవరి నెలలో మనకి 2026 సంవత్సరము కొత్త ఆలోచనలకు ప్రేరణ ఇస్తుందని చెప్పచ్చు. పాత సమస్యల్ని చాలా సానుకూల దృక్పథంతో పరిష్కరించుకుంటాయి. పాత అప్పులు చెల్లించడం, ఖర్చుల్ని క్రమపరచుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒక స్పష్టత అనేది వస్తుంది మీ పనుల్లో. ఒత్తిడి వల్ల కొంచెం తలనొప్పి, అలసట ఇలాంటివి ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మికంగా ధ్యానము, గ్రంథ పఠనము ఇలాంటి వల్ల మానసికంగా శాంతి మీకు లభిస్తుంది. ఫిబ్రవరి నెల 2026 మరి మిథున రాశి వాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలతో ఆర్థికంగా చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి లాభదాయకంగా మార్చుకోగలుగుతారు. కుటుంబం, స్నేహితులతో అనుసంధానం బలపడుతుంది. ఆరోగ్యము సాధారణ స్థాయిలో ఉంటుంది. ఆధ్యాత్మికంగా ధ్యానము, జపాలు లాంటివి చేస్తారు. మరి మార్చి నెలలో 2026 మిథున రాశి వాళ్ళకి కొత్త అవకాశాలు, గౌరవం ప్రధానంగా లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు కానీ, ప్రమోషన్ అవకాశాలు కానీ ఎదురవుతాయి. టీంతో మంచి సంబంధాలు, మేనేజ్మెంట్ నుంచి గుర్తింపు అనేవి లభిస్తాయి. ఆధ్యాత్మికంగా మీకు ఒక మెంటార్ దొరుకుతారు. సూచనలు, జపాలు ఇవన్నీ కూడా చేస్తారు. ఆరోగ్యపరంగా కొంచెం తలనొప్పి ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 2026 ఏప్రిల్ నెల కొంచెం కొత్త మార్పుల్ని తీసుకొస్తుందని చెప్పచ్చు. వృత్తిలో పురోగతి మీకు లభించే అవకాశం ఉంది. చిన్న పెట్టుబడులు లాభదాయకంగా మారుతాయి. కుటుంబం అలాగే స్నేహితులతో మీ బంధం బలపడుతుంది. ఒత్తిడి తగ్గించడానికి మానసిక వ్యాయామాలు అవసరం. మే 2026 మిథున రాశి వాళ్ళకి విద్యార్థులు, కళాకారులు, సృజనాత్మక రంగాల్లో ఉన్న వాళ్ళకి శుభ ఫలితాలు. కొంత సృజనాత్మక ప్రాజెక్టులని, కళారంగాల్లో అవకాశాలని అందిపుచ్చుకుంటారు. ఆర్థిక పరంగా మీరు అదనపు ఆదాయం మీకు లభిస్తుంది. ప్రాజెక్టు భాగస్వాములు కానీ, కళారంగానికి సంబంధించిన స్నేహితులతో బలమైనటువంటి బంధం ఏర్పడుతుంది. శారీరక వ్యాయామం ముఖ్యం.
కళా సాధన ద్వారా ఆధ్యాత్మిక అనుభవాలు పెరుగుతాయి. జూన్ నెలలో 2026 మీకు మిథున రాశి వాళ్ళకి స్థిరత్వం పెరుగుతుంది, పాత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది, పెట్టుబడులు స్థిరంగా వృద్ధి చెందుతాయి, ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి, సాధారణంగా ఆరోగ్యం బాగుంటుంది. అయితే ధ్యానము జపము మానసిక శాంతిని ఇస్తాయి. 2026 జూలై నెలలో మిథున రాశి వాళ్ళకి గురు రాశి ప్రవేశంతో కొత్త జీవన దశ ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. వృత్తిలో మీకు బాధ్యతలు పెరగడం, ప్రాజెక్టులో మార్పులు, గుర్తింపు అనేది లభిస్తాయి. పెద్ద లావాదేవీలు కానీ లేకపోతే పెట్టుబడులు కానీ విజయవంతమవుతాయి. శారీరక శక్తి సాధారణంగా సరైనటువంటి ఆహారం తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు. అలాగే ఆగస్టు నెల 2026 సంవత్సరం మిథున రాశి వాళ్ళకి ఆర్థిక పురోగతి చాలా బాగుంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి, ఆదాయం స్థిరంగా పెరుగుతుంది, వ్యక్తిగత సంబంధాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది, ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. గురు సూచనలు జపాలు ధ్యానం ముఖ్యం. అలాగే వివాహ సంబంధాలు కుదరడానికి అవకాశం ఉంది. ఈ సంబంధాలు ఇంట్లో శుభకార్యాలను చేస్తాయి. మరి సెప్టెంబర్ 2026 కుటుంబం, ప్రేమ, జీవితము, ధనపరమైనటువంటి లాభాలు ముఖ్యంగా ఈ నెలలో ఉంటాయి. వృత్తిలో సహచరులతో మంచి ఫలితాలు అందుకుంటారు. సాధారణ పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. శారీరకంగా శక్తి పెరుగుతుంది, మానసికంగా స్థిరంగా ఉంటారు. 2026 అక్టోబర్ నెల మిథున రాశి వాళ్ళకి సానుకూలమైనటువంటి మార్పులు, కుటుంబ సంబంధాల అభివృద్ధి కనిపిస్తాయి. కొత్త ప్రాజెక్టులు, వృత్తి సంబంధాలు బలపడతాయి. అదనపు ఆదాయం, పెట్టుబడులు విజయవంతమవుతాయి. ప్రేమ, కుటుంబం అనుసంధానం అవుతుంది. సాధారణ ఆరోగ్యం, ఒత్తిడి తగ్గించగలుగుతారు. ఇంట్లో పూజలు, ధ్యానం లాంటి కార్యక్రమాలు జరుగుతాయి. నవంబర్ నెల 2026 మిథున రాశి వాళ్ళకి దైవ అనుగ్రహానికి అనుకూలంగా మీకు విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. గత ప్రణాళికలు సమీక్షించుకుంటారు, కొత్త ప్రణాళికలు విజయవంతమవుతాయి. పాత పెట్టుబడుల ఫలితం ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది, మిత్రుల సహకారం లభిస్తుంది, ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ధ్యానం జపాలు దైవ పూజల ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తారని చెప్పొచ్చు. డిసెంబర్ నెల 2026 మిథున రాశి వాళ్ళకి విజయవంతమైనటువంటి సంవత్సరం ముగింపు అని చెప్పొచ్చు. అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల్లో కూడా. వృత్తిలో మీరు కొత్త ప్రాజెక్టులు చక్కటి ఫలితాలతో ముగుస్తాయి. కొత్త సంవత్సరానికి మీ ప్రణాళికల్ని సిద్ధం చేసుకోగలుగుతారు. ఆదాయం సాధారణ స్థితిలో ఉంటుంది. కుటుంబం, ప్రేమ సంబంధాలు బలపడతాయి. శారీరకంగా శక్తి, జాగ్రత్త అవసరం. అలాగే మానసిక శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మిక అభివృద్ధిని కూడా సాధించగలుగుతారు. 2026 సంవత్సరం మిథున రాశి వాళ్ళకి కెరీర్ పరంగా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మార్పులు మీకు లభిస్తాయి. సానుకూల దిశలో మీకు అన్నీ కూడా అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా శనిగ్రహం 10వ ఇంట్లో ఉండడం, మీరు చేసే ప్రతి పని కూడా క్రమశిక్షణతో, పట్టుదలతో, చాలా సీరియస్ ప్రయత్నంతో చేస్తారు. కాబట్టి చక్కటి ఫలితాలు, పురోభివృద్ధి అందుకుంటారు. ఈ సమయంలో మీకు కొత్త బాధ్యతలు లభిస్తాయి. ప్రాజెక్టులను మేనేజ్ చేసి ఉన్నత స్థాయిలో మీరు గుర్తింపు పొందగలుగుతారు. అలాగే ప్రతిభను గుర్తించేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. మీ పట్టుదలతో, క్రమశిక్షణతో అన్నీ కూడా సాధించగలుగుతారు. అలాగే జూన్ తర్వాత బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించడం మీ దృష్టి మరింతగా ఆర్థిక లాభాలపైన, పెట్టుబడులు, ఆదాయం, స్థిరత్వం పైన పెడతారు, కేంద్రీకరించగలుగుతారు. వ్యాపార పెట్టుబడులు లేదా వృత్తి సంబంధమైనటువంటి ఆర్థిక నిర్ణయాలు మీకు దీర్ఘకాలికంగా లాభాలను తీసుకొస్తుందని చెప్పొచ్చు. మరి మీరు ప్రభుత్వ రంగంలో కానీ, ఐటీ, కమ్యూనికేషన్, మార్కెటింగ్, ఎడ్యుకేషన్, మీడియా, ఫైనాన్స్ రంగాల్లో ఉంటే కనుక ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ కానీ లేదా రిమోట్ ప్రాజెక్ట్స్ కానీ మీకు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. పెద్ద ప్రాజెక్ట్స్లో మీకు బృంద నాయకత్వం లభించడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం మీ వృత్తి జీవితం మాత్రం కొత్త అవకాశాలని అందిపుచ్చుకుంటుందని చెప్పచ్చు. మరి ఆర్థిక పరిస్థితిని గమనిస్తే 2026 మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా బృహస్పతి గ్రహం మీ రాశిలో ఉండడం వలన ధన ప్రవాహం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఇన్వెస్ట్మెంట్స్ నుంచి లాభాలు లభిస్తాయి. అయితే సక్రమంగా కనుక వీటిని వినియోగించుకుంటే పెట్టుబడులు, ఆదాయం స్థిరంగా పెరుగుతుందని చెప్పొచ్చు. జూన్ నెల తర్వాత బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించడం వలన మీ గృహ ఆస్తులు, వాహనం కొనుగోలు చేయడం కానీ, అలాగే కుటుంబ పెట్టుబడులు కానీ ఇవన్నీ కూడా మీకు సానుకూలమైనటువంటి అవకాశాలను ఇస్తాయి. అలాగే పెద్ద పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, ప్రాజెక్ట్స్లో దీర్ఘకాలికంగా మీకు లాభాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆఫీస్ పాలిటిక్స్ సమస్యలు ఎదురవ్వచ్చు. ఈ సమస్యలు కొన్నిసార్లు ఆర్థిక లాభాలు ఆలస్యం చేసే అవకాశం ఉంటుంది, కానీ ఫలితం మాత్రం తప్పకుండా వస్తుంది. అయితే ఫైనాన్స్ రంగంలో ఉండేవాళ్ళు దీర్ఘకాల పెట్టుబడులు చేయడం చాలా శ్రేయస్కరం. స్టాక్ కానీ, రియల్ ఎస్టేట్, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. పాత అప్పుల్ని తీర్చివేయగలుగుతారు. కొత్త ఆదాయ మార్గాల్ని గుర్తించగలుగుతారు.
ఆర్థిక నిర్ణయాల్లో చారిత్రక దృక్పథం, నిజాయితీ, అలాగే సరైనటువంటి ప్లానింగ్తో మీరు చక్కటి విజయాల్ని అందుకుంటారు. మరి వివాహ సంబంధాలు కానీ, ప్రేమ సంబంధాలు, సాన్నిహిత్యం ఇవన్నీ గమనించినట్టయితే 2026 మిథున రాశి వాళ్ళకి వ్యక్తిగత సంబంధాల పరంగా చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో మీకు సానుకూల భావోద్వేగాలు మీరు చక్కగా అనుభవించగలుగుతారు. కొత్త పరిచయాలు ఏర్పడడం, వాళ్ళు మీకు చాలా క్లోజ్ అవ్వడం, అలాగే సింగిల్ వ్యక్తులకి ప్రేమ సంబంధాలు ఏర్పడము, అలాగే పెద్దల ఆశీర్వాదం లభించి వివాహం వరకు దారి తీయడము, వ్యక్తిగత సంబంధాలన్నీ కూడా బంధుమిత్రులతో కానీ, సన్నిహితులతో కానీ అన్నీ కూడా బలపడే అవకాశం ఉంది. జూన్ తర్వాత కర్కాటక రాశిలో బృహస్పతి ప్రవేశం వలన ఏంటంటే గృహ సౌఖ్యం ఏర్పడుతుంది. కుటుంబంలోని వృద్ధుల సహకారంతో చక్కటి ఆశీర్వాదం, సంతృప్తిని పొందుతారు. అలాగే సానుకూలమైనటువంటి దృక్పథం ఏర్పడుతుంది. మీకు భావోద్వేగాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. స్థిరమైనటువంటి దృష్టితో మీ సంబంధాలని కొనసాగించండి. కేతుగ్రహం గృహస్థానంలో ఉండడంతో కొన్ని సందర్భాల్లో అస్పష్టతలు ఏర్పడతాయి, చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశం ఉంది. ఈ సమస్యల్ని మీరు మానసిక స్థిరత్వంతో, సహనంతో పరిష్కరించుకోగలుగుతారు. అలాగే కేతు ప్రభావం వలన కొంచెం చర్చలతోటి మీరు ఏ పనైనా ముందుకు తీసుకెళ్ళండి, లేకపోతే అవి అక్కడే ఆగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే గృహం కానీ, ఆస్తి ఇలాంటి వివరాలని గమనించినట్టయితే మిథున రాశి వాళ్ళు కొత్త ఆస్తిని కొనుగోలు చేయడం కానీ, అలాగే కుటుంబ సౌఖ్యం పెరగడం కానీ ఉంటుంది. ముఖ్యంగా సంబంధ బాంధవ్యాల్లో మీకు స్పష్టత అనేది మీకు లభిస్తుంది. కేతు గ్రహం గృహస్థానంలో ఉండడం వలన చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, ఇంకా వాటిని మీరు సానుకూలంగా పరిష్కరించుకుంటారు. అయితే వయస్సు కారణంగా చిన్న ఆరోగ్య సమస్యలు పెద్దలకు ఉండే అవకాశం ఉంది. మీ పెద్దల ఆరోగ్యం కోసం కొంచెం సమయాన్ని, శ్రద్ధని వహించండి. వాహనాల విషయంలో జూన్ తర్వాత కొత్త వాహనం కొనుగోలు, అలాగే మీరు ఏదైనా వాహనం ద్వారా బిజినెస్ చేయాలి అనుకుంటే కనుక అది కూడా మొదలవడానికి ఆస్కారం ఉంటుంది. అనవసరమైనటువంటి సమస్యలు రాకుండా చాలా ప్లాన్డ్గా కాగితాల విషయంలో, డాక్యుమెంటేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాహన కొనుగోలు, రిజిస్ట్రేషన్ పత్రాల నాణ్యత పైన కొంచెం దృష్టి పెట్టండి. అలాగే మరి మిథున రాశి వారికి, సినీ కళా రంగాల వారికి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ప్రతిభకి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. చాలా క్రియేటివ్ ప్రాజెక్ట్స్తో మీరు పనిచేస్తారు. చక్కటి గుర్తింపు, అలాగే మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది, మీడియా కవరేజ్ పెరుగుతుంది, చక్కటి అవకాశాలను అందిపించుకుంటారు. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ కానీ, యాంకర్స్, నటులు, గాయకులు, ఇతర కళారంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుందని చెప్పచ్చు. కొత్త కొత్త ప్రాజెక్టులని అందుకుంటారు. మరి మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరము బుధవారము గణపతికి పూజ చేయడం కానీ, లేదా మానసిక శాంతి, సృజనాత్మకత పెరగడానికి, అలాగే కళారంగంలో విజయానికి ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే బుధవారము గణపతికి లడ్డూలు నివేదన చేసి ఎవరికైనా పేదవారికి పంచడం, అలాగే మీరు ఎవరైతే గురువుగా భావిస్తారో వాళ్ళకు కూడా లడ్డూలను గిఫ్ట్ చేయడము, వీటన్నిటి ద్వారా, అలాగే సంకట చతుర్థికి గణపతి హోమాన్ని చేసుకోవడం, ఓం మహాగణపతియే నమః అనే మంత్రాన్ని సంవత్సరం అంతా కూడా జపించుకోవడం ద్వారా విద్యార్థులకి కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే మీకు మంచి ఆశీర్వాదం అనేది ఆ బుధుడి యొక్క ఆశీర్వాదము, గణపతి యొక్క ఆశీర్వాదము, గురువు యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. అలాగే రావి మొక్కకి నీళ్లు పోయడము, గోవులకు, పక్షులకు, అలాగే వీధి కుక్కలకు ఆహారాన్ని అందించడము, వీటి ద్వారా మరింత చక్కటి ఫలితాలు అందుకుంటారు. నమస్తే.